వెంకటగిరి చైతన్య ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మంగళవారం వెంకటగిరి పట్టణంలోని కాశీపేట ఏరియాలో గల సిఐటియు కార్యాలయం వద్ద ప్రెస్ మీట్ జరిగింది. పత్రికా విలేకరులను ఉద్దేశించి సిఐటియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ, బాలాయపల్లి మండలం జయంపు గ్రామంలో సర్వే నెంబర్ 158(1) మరియు 158(7) గల 45 అంకణముల ఇంటి స్థలము గత 24 సంవత్సరములుగా పొదలకూరు వెంకటేశ్వర్ల నాయుడు మరియు పొదలకూరు వెంకట సాయి సందీప్ల అనుభవంలో ఉందని అన్నారు. అదే గ్రామానికి చెందిన పండ్లూరు కృష్ణారెడ్డి మరియు పండ్లూరు శ్రీనివాసులరెడ్డి మరియు పండ్లూరు భానుప్రకాష్ రెడ్డి మరియు పండ్లూరు జయమ్మ, బి లక్ష్మీ ప్రసన్న, కుందం తులసమ్మ అనువారు రాజకీయ పలుకుబడితో ఆ స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సదరు విషయమై పొదలకూరు వెంకట సాయి సందీప్ బాలాయపల్లి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా తహసీల్దార్ ప్రొటెక్షన్ ఉంటేనే వస్తామంటూ పోలీసులు బాధ్యత నుండి తప్పించుకుంటున్నారని అన్నారు. ఎంపీడీఓ, తహసీల్దార్ వంటి మండల స్థాయి అధికారులు ఒకరిపై ఒకరు నెట్టేస్తూ బాధితుడికి న్యాయం చేయడంలో విఫలమయ్యారని అన్నారు. తక్షణమే పోలీస్ రక్షణ, రెవెన్యూ విచారణ, ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు పొదలకూరు వెంకటేశ్వర్ల నాయుడు, పొదలకూరు వెంకట సాయి సందీప్, సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. చెంగయ్య, సిఐటియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు వెంకటగిరి సిఐటియు కార్యాలయం వద్ద ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీటు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే, బాలాయపల్లి మండలం జయంపు గ్రామంలో సర్వే నెంబరు 158(1), 158(7) పొదలకూరు వెంకటేశ్వర నాయుడు అలాగే పొదలకూరు సాయి సందీపులకు సంబంధించినటువంటి ఇంటి స్థలం గత 24 సంవత్సరాల నుండి వీరి అనుభవంలో ఉన్నది. అయితే ఆ స్థలాన్ని అక్కడ పండ్లూరు కృష్ణారెడ్డి, అలాగే వెంకటేశ్వర రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, అలాగే తులసమ్మ తదితరులు ఆ స్థలాన్ని మీద కన్నుబడి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పేసి రాజకీయ పలుకుబడితో దౌర్జన్యంగా ఆ స్థలాన్ని ఆక్రమణ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది రాత్రులే ఫినిషింగ్ వైర్ తీసి వాళ్ళ స్వాధీనంలోకి తెచ్చుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే, అక్కడ బాధితుడు వెంకట సాయి సందీప్ అనే అతను పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. బాలాయపల్లి పోలీసు వారు ఏం చెప్పారంటే, ఇది పోలీసు